బ్రదర్ మీరు మ్యూట్ లో ఒక్క మాట. ఉన్నారు శేఖర్ బాబు గారు. ఓకే 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 అదే మీరు జర్నీలో ఉన్నట్టున్నారు. సరే మీరు మాట్లాడండి బ్రదర్. ముందుగా మీరు శేఖర్ బాబు గారు మీరు మాట్లాడండి. అవునండి. అందరికి కూడా ప్రైజ్ లార్డ్ అండి. వినిపిస్తుంది కదండి నేను చెప్పేది? వినిపిస్తుంది బ్రదర్, ఈ వినిపిస్తుంది. విషయాలన్నిటిలో కూడా మనం గమనించినట్లయితే మరి ఎవరయ్యా ప్రవీణ్ పగడ ఆ ఎవరయ్యా ప్రవీణ్ పగడాల అనంటే మరి ఆయన క్రీస్తు బిడ్డగా మనం చూడొచ్చండి. మరి ఇటీవల కాలంలో అనేకమైనటువంటి సంగతులు ఎన్నో రూమర్స్ వచ్చినప్పుడు కూడా వాటన్నిటిని మనము పక్కనే పెట్టవలసినటువంటి వారన ఇప్పుడే బ్రదర్ చెప్తున్న రీతిగా మరి ఇదంతా స్ట్రింగ్ ఆపరేషన్ ఇటువంటి చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా సైతాన్ యొక్క తంత్రాలు మరేం కాదు. ఏదైనప్పుడు కనుక మనము సత్యం వైపు మనం నిలబడవలసినటువంటి వారున్నాం. సత్య సంబంధులుగా మనం అందరం కూడా ఉండవలసినటువంటి వారున్నాం. నిజంగా మరి ప్రవీణ్ పగడాల్ గారు మనకు ఒక ఆదర్శవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవించాలి అనేది ఆయన జీవించి చూపించినటువంటి వారు ఉన్నారు. ఆయన పరిచయం ఉన్నటువంటి వారు, పరిచయం లేనటువంటి వారు కూడా మరి ఇన్స్పిరేషన్ ఆయన ద్వారా గొప్ప ఇన్స్పిరేషన్. ఆయన చెప్తూ ఉంటారు ఏమంటే ఒక యూత్ మీటింగ్ కి వెళ్ళి నేను అక్కడ నాకు ఇష్టం లేకపోయినా నేను కూర్చున్నప్పుడు ప్రభుతో నాతో మాట్లాడినారు. ఏమనంటే నేను లోకంకు వెలుగును, మిమ్మల్ని కూడా నేను లోకానికి వెలుగుగా చేస్తాను, నేను వెలిగిస్తాను అని బలంగా ప్రభు ఆయనతో మాట్లాడినప్పుడు నన్ను కూడా వెలిగిస్తాడా, నేను కూడా లోకానికి వెలుగుగా ఉంటానా అంటూ ఆయన ఎంతో ఆసక్తి కలిగినటువంటి వాడై ఆయన ప్రభు కొరకు నిలబడినప్పుడు మరి ఆయన మిషనరీగా మధ్యప్రదేశ్ ప్రాంతానికి వెళ్ళటం జీల్, దీన్నే క్రైస్తవ జీవితంలో ఒక జీల్ అనేది మనకు కావాలండి. ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి, అయితే వాటన్నిటిని కూడా ఆయన సక్సెస్ఫుల్ గా సాధించినటువంటి వారు ఉన్నారు. ఆయన మరణాన్ని కూడా మరి ఎంతో చాకచక్యంగా ఆస్వాదించినటువంటి వారు ఉన్నారు. ప్రభు చెప్తారు కదండి, మానమా నీ ముల్లెక్కడ, సమాధిని విజయం ఎక్కడ అన్నట్టుగా ఆయన మరణాన్ని మరి ఆస్వాదించడమే కాదు, దాన్ని జయించి ఆయన నిత్యరాజ్యానికి వెళ్ళినారని మనం చెప్పుకోవచ్చు. కనుక మరి ఆయన బట్టి మనము పాజిటివ్నెస్ గానే మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారు ఉన్నాం. ఈ రోజు ప్రొఫెసర్ రమేష్ గారు కూడా ఈ రోజు మాట్లాడుతూ ప్రవీణ్ అన్న గారి గురించి ఇంకా అనేకులు సహోదరులైనటువంటి వారు ఇంకా ట్రోలింగ్ చేస్తున్నారు, ఆయన డ్రింకర్ అంటూ, వాటన్నిటిని వదిలిపెట్టండి అన్నారు. నిజంగా గమనించినట్లయితే వాటికి ఇంకా మనము క్రైస్తవ సహోదరులు అయినటువంటి మనం చాలా మంది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం అనేది కూడా చాలా సిగ్గుచేటు అనిపిస్తూ ఉంటది. కనుక అవతల వైపున ఉన్నటువంటి వాళ్ళు అలాగే మురుగుతూనే ఉంటారు. యేసుప్రభు వారు కూడా చాలా పర్యాయాలు శాస్త్రులు పరిచయాలు అడిగిన దానికి ఆయన సమాధానం చెప్పినటువంటి వారు కాదండి. కనుక మనం కూడా ఆ విషయాన్ని మనం వదిలిపెట్టి ప్రభు మహిమార్థమై ఆయన ఏమైతే జీవించినాడో అలా మనం కూడా ఆ ఇన్స్పిరేషన్ గా ముందుకు వెళ్ళవలసినటువంటి వారమే కానీ మనకి వెనక్కి లాగబడే పరిస్థితుల నుంచి మనము వెలుపడికి రావాలనేదే నాకు ఉద్దేశం. కానీ ఖచ్చితంగా ప్రభు గొప్ప కార్యాలు జరిగించగలిగినటువంటి వారు. మరి ఈ కార్యక్రమాలు ఇలా ముందుకు కొనసాగటం ద్వారా మరి ప్రభు మహిమార్థమై మరి ఇంకా క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ సమాజానికి మరి ఇది మేల్కొల్పని చెప్పుకోవచ్చు. కనుక ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎన్ఎస్ పాల్ గారికి, ప్యానెల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నా. మీకు అందరూ కూడా వందనాలండి. ఓకే, ప్రైజ్ లార్డ్. వందనాలు బ్రదర్, వందనాలు. థ్యాంక్ యూ. మీరు జర్నీలో ఉన్నా కానీ మీ సమయాన్ని వెచ్చించి ఇలా లైవ్ లోకి వచ్చి మాట్లాడినందుకు వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ. మీకు అవకాశం ఉంటే మీరు వీడియో ఆఫ్ చేసుకుని ఉండండి బ్రదర్, మీరు మరలా అవకాశం ఉన్నప్పుడు మాట్లాడుతారు శేఖర్ బాబు. థ్యాంక్ యూ. ఓకే, వినయ్ కుమార్ మాట్లాడండి. శేఖర్ బాబు గారు, బ్రదర్ పాస్టర్ గారు, అన్నగారు చాలా చక్కగా నాకు మంచిది అనిపించింది మీరు బ్రదర్ని అలౌ చేసి మాట్లాడినప్పుడు. ఎందుకంటే వారు బస్సులో ఉన్నారు కాబట్టి, ఇంకా అక్కడ అందులో చాలా మంది ఉన్నారు సమూహం. బస్ కెపాసిటీ 30-40 మెంబర్స్, అందులో ఫుల్ కెపాసిటీ కూర్చున్నట్లే ఉన్నారు, నిలబడి కూడా కొద్దిమంది ఉండుంటారు. సో కేవలం క్రైస్తవులే ఉండరు అక్కడ, హిందువులు వేరే వేరే వారు కూడా ఉంటారు, డిఫరెంట్ ఐడియాలజీస్, కమ్యూనిస్టులనో ఇంకోటనో. వారందరూ కూడా ఇప్పుడు ఆయన మాట్లాడే దాదాపు ఒక 10 మీటర్ల వెనక్కి 2 మీటర్ల ముందుకి కూడా వినపడి ఉంటుంది. ఓహో, ఈ ప్రవీణ్ పగడాల్ గారి గురించి ఇప్పుడు కూడా చర్చ జరుగుతోంది అనేది మీరు అలౌ చేయడం మంచిదైంది. వారు కూడా చక్కగా మాట్లాడారు. దట్ ఈస్ వన్. రెండవది, బ్రదర్ మాట్లాడుతున్నప్పుడు నాకు జీల్ అనే పదం దగ్గర నేను ఆగిపోయాను, కట్టివేయబడ్డాను. ఐ వాజ్ స్ట్రక్. స్ట్రక్ అంటారు అంటే ఒక సంబరమాచి, అరే నేను అనుకున్నాను కదా అంతకుముందు ఆయన గురించి ఒక నివాళి అప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడాను కదా, చదివాను కదా ఇంతకుముందు ఒక 10 days సేమ్ ఆ రోజున 2 వారాల క్రితం మనం 3 రోజులు ఏదైతే ప్రవీణ్ పగడాల గారి వ్యక్తిత్వము, తను ఏంటి భావజాలము,
మరి తన ఆశయాలు ఏంటి, ఆ ఆశయాలను ఎలా ముందుకు కొనసాగించాలని పెట్టుకున్నాం. సో ఆ రోజున ఆ జీల్ అనే దాని మీద నేను మొదలు పెట్టాను.